ఢీకొట్టనున్న గ్రహ శకలం యుగాంతం తప్పదా? 2025 మే 24న భూమికి అత్యంత సమీపంగా ఒక భారీ గ్రహ శకలం 2003 MH4 ప్రయాణించనుందని నాసా హెచ్చరించింది. దీని పరిమాణం దాదాపు 335 మీటర్లు, అంటే 3 ఫుట్బాల్ మైదానం వెడల్పుతో సమానం. ఇది సెకనుకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగం అణుబాంబుల శక్తిని తలపించే విధ్వంసాన్ని కలిగించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది భూమికి 6.68 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది. ఇది భూమి చంద్రుడి మధ్య దూరానికి 17 రెట్లు మాత్రమే ఎక్కువ. ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిలో ఇది చాలా సమీపంగా పరిగణింపబడుతుంది. MH4 అపోలో గ్రూప్ అనే గ్రహ శకలాల సమూహానికి చెందుతుందంటున్నారు. ఇవి సాధారణంగా భూమి కక్షను దాటి వెళ్తుంటాయి. దీనికి సంబంధించిన ముప్పును నాసా తేలికగా తీసుకోవడం లేదు. ఈ గ్రహ శకలం పొటెన్షియలీ హజార్డస్ అస్టరాయిడ్ గా గుర్తించారు. అంటే ఇది వెంటనే భూమిని ఢీకొట్టదు, కానీ భవిష్యత్తులో దాని కక్ష మారితే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ గ్రహ శకలాల కక్షలు చాలా సున్నితమైనవి. సూర్యుని వెలుగు వల్ల దాని మీద ఏర్పడే యార్కోస్కీ ఎఫెక్ట్ లేదా ఇతర గ్రహాల గురుత్వాకర్షణ ప్రభావం వల్ల దిశ మారే అవకాశం ఉంటుంది. అటువంటి మార్పు భవిష్యత్తులో భూమికి హాని చేసే పరిస్థితిని ఉందంటున్నారు. అందుకే నాసా శాస్త్రవేత్తలు 2003 MH4 నిర్మాణం, దాని కాంతి ప్రతిబింబం, సాంద్రత వంటి అంశాలను నిశితంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ గ్రహ శకలం భూమిని ఢీకొంటే అది వేల అణుబాంబుల శక్తికి సమానమైన విధ్వంసం కలిగించే అవకాశం ఉంది. భూమిపై భారీ అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, సునామీలు, వాతావరణంలో భారీ మార్పులు సంభవించే అవకాశం ఉందంటున్నారు. దీర్ఘకాలిక ప్రభావ శీతాకాలాలు ఏర్పడి వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమికి ముప్పు కేవలం భూమిపై నుండే కాదు, అంతరిక్షం నుండి వస్తుందని, అందుకే నాసా ఇతర అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు డాట్ మిషన్ వంటి ప్లానిటరీ డిఫెన్స్ ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నాయి. ఈ మిషన్లు భవిష్యత్తులో భూమి వైపు వచ్చే గ్రహ శకలాలను మార్గం మళ్లించగల శక్తిని అందించేందుకు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం ఈ గ్రహ శకలంతో భూమికి ప్రత్యక్ష ప్రమాదం లేదు. అయినా శాస్త్రవేత్తలు దీనిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో ఏ అంచనాలకు లోబడకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడమే మన భద్రతకు మేలని వారు స్పష్టంగా అంటున్నారు.